హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ ఎలా జరుపుకుంటున్నారు? నేనైతే చాలా బ్రహ్మాండంగా, చాలా ఎక్సలెంట్గా అయితే చాలా జాలీగా, ఉల్లాసంగా పండగని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, కాకపోతే వీడియో చాలామంది చూస్తూ ఉన్నారు, మన వీడియోలు లైక్లు చేస్తారు కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ మీరు కొద్దిగా సపోర్ట్ చేసుకుంటే మనం మంచిగా రూమ్స్ సెటప్ మొత్తం గట్టిగా వేసుకొని ఇచ్చి పాడేద్దాం. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొద్దిగా ఎంకరేజ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే సో దుల్లగొట్టేద్దాం మనమైతే. రైట్, వీడియోని చూసిన వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టారబ్బా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే రైట్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది? మూవీ పరంగా చూసుకున్నట్టయితే మూవీ బాగానే ఉంది. మన వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, దుమ్ము లేపుతారు, నెక్స్ట్ లెవెల్. సో యాక్టింగ్ పరంగా మాత్రం వెంకటేష్ గారికి హ్యాట్సప్. కామెడీ, ముఖ్యంగా కామెడీ. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, కామెడీ జోష్ఫుల్గా ఎంత కావాలంటే అంటే గుద్దవాలుగా ఉంది. సంక్రాంతికి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఈ సినిమా వెళ్ళి చూడవచ్చు. ఈ డాకు మహారాజ్ ఉంది, గేమ్ చేంజర్. సో ఇవి రెండుని స్కిప్ చేయండి. మీరు ఒక సంక్రాంతికి మంచిగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ మంచిగా చిల్ అవ్వాలి, జోష్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెళ్ళి చూడండి. వెంకటేష్ గారిది కావచ్చు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్. సో వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో ముగ్గురు కూడా చాలా చక్కగా చేశారు. స్టోరీ పరంగా కూడా చాలా మంచిగా ఉంది. సో వెళ్ళి చూడండి. ఈ మూవీ బడ్జెట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి మూవీ బడ్జెట్ గురించి మాట్లాడతా. ఈ మూవీ బడ్జెట్ గురించి మాట్లాడితే ఫస్ట్ 50 కోట్లు, డే 1 కలెక్షన్స్ వచ్చేసి 44 కోట్లు. వన్ డేలోనే కొట్టేసింది మూవీ బడ్జెట్ మొత్తం. అర్థమవుతుందా మీకు? మూవీ వచ్చేసి దీని బడ్జెట్ 50 కోట్లు, డే 1 కలెక్షన్ వచ్చేసి 44 కోట్లు. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే దగ్గర 34 కోట్లు వచ్చేసింది అన్నట్టు తెలుస్తూ ఉంది. సో వెంకటేష్ గారు అయితే ఈ సంక్రాంతికి వచ్చి గట్టి హిట్ కొట్టిరని నా అభిప్రాయం. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వెళ్ళండి, చూడండి, చిల్ అవ్వండి. అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే కదా నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది, నాకు కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది, కొంచెం మంచి సెటప్ ఉంటుంది. ఇప్పుడు వేలు లక్షలు పెట్టి మంచిగా ఇప్పుడు సరైన మైకులు లేవు, కెమెరాలు లేవు మన దగ్గర, సో సరైన స్టూడియో లేదు. సో అన్నీ కొద్దిగా సపోర్ట్ చేసిరనుకో అన్నీ పెట్టేద్దాం, అన్నీ దుల్లగొట్టేద్దాం. మంచి కంటెంట్లు అయితే మీకోసం నేను తీసుకొని వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దే.